హలో అండి, అందరు బాగున్నారా? సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే కట్నం. ఇది మనకి పాతకాలం నుండి ఒక దురాచారంగా వస్తుంది. వరకట్నం. వరకట్నం అనేది అబ్బాయికి అసలు వరకట్నం నిషేధం, చట్టరీత్యా అది నేరం వరకట్నం అడగడం. సో వరకట్నం అనేది పూర్వకాలం నుండి వస్తున్న ఒక ఆచారం, ఒక దురాచారం. పెళ్లి సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళకి ఇచ్చేది. అది ఆస్తి రూపంలో అవ్వచ్చు, బంగారం రూపంలో అవ్వచ్చు, డబ్బు రూపంలో అవ్వచ్చు, ఏదేమైనా సరే అది ఇచ్చేది. సో పూర్వకాలం నుంచి చూద్దాం. పూర్వకాలంలో ఏంటంటే పొలాలు రాసి ఇవ్వడము, ఇల్లు రాసి ఇవ్వడము, స్థలాలు రాసి ఇవ్వడము, బంగారం పెట్టడము, ఇంకా క్యాష్ హ్యాండ్ ఓవర్ చేయడం, ఇలా చేసేవాళ్ళు. సరే, అసలు ఇది యాక్చువల్గా ఫస్ట్ నుండి కూడా దురాచారమే. కానీ గతంలో అంటే తెలుసో తెలియకో ఆచారాన్ని నిరక్షరాస్యతలో చదువుకొని వాళ్ళందరూ పాటిస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. ఇంకా విషయానికి వస్తే గతంలో అంటే ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు కాదు. పూర్వకాలంలో చదువుకునే వాళ్ళు కాదు, చిన్న వయసులో పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశం అంటే అమ్మాయిని పెళ్లికి ముందు దాకా అమ్మ నాన్న పోషించేవాళ్ళు, పెళ్లి తర్వాత భర్త పోషించాలి కాబట్టి కట్నం ఇస్తారని అనుకోవచ్చు. కానీ అసలు కట్నం ఇచ్చే ఉద్దేశం అది కాదు. అది వరకట్నం అని అంటున్నారు. కానీ వరకట్నం నేరం. కానీ స్త్రీధనం అని ఉంటది. స్త్రీధనం అంటే పెళ్లి సమయంలో, పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత అమ్మాయికి వాళ్ళ బంధువులు కానివ్వండి, అమ్మా నాన్న కానివ్వండి, వాళ్ళ స్నేహితులు కానివ్వండి, ఎవరైనా ఇచ్చే ఆస్తి రూపంలో, నగదు రూపంలో, లేకపోతే బహుమతుల రూపంలో, బంగారం రూపంలో ఇచ్చే ప్రతిదీ కూడా తనకి మాత్రమే హక్కు ఉంటది. దాని మీద భర్తకు కానీ అత్తమామ కానీ ఎటువంటి హక్కు ఉండదు. ఇక్కడ వరకట్నం అనేది అబ్బాయి తల్లిదండ్రులకు అబ్బాయికి ఇచ్చేది చట్టరీత్యా నేరం. కానీ ఇక్కడ స్త్రీధనం అంటే ఆ అమ్మాయి సంరక్షణ కోసం, తన సెక్యూరిటీ కోసం, తన భద్రత కోసం ఏదైతే తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా బంధువులు, లేకపోతే తన స్నేహితులు గిఫ్ట్ రూపంలో ఏదైతే పెళ్లి సమయంలో ఇచ్చే కానుకలు అమ్మాయికి ఏవైతే వస్తాయో అవన్నిటి మీద హక్కు కేవలం అమ్మాయికి మాత్రమే ఉంటది. భర్తకు కానీ అత్తమామలకు కానీ ఎటువంటి హక్కు ఉండదు. సరే, ఒకప్పుడు అంటే సరే అమ్మాయి చదువుకోలేదు, సరే తెలియక ఇస్తున్నారు. కానీ అప్పుడు అమ్మాయిలకి ఖర్చు ఏం పెట్టేవాళ్ళు కాదు. అమ్మాయి పుట్టింది, ఒక పెద్ద మనిషి అయ్యింది అంటే పెద్ద మనిషి అయినప్పటి దగ్గర నుండి కూడా సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయడమే కాన్సెప్ట్. చదువు ఖర్చు పెట్టేవాళ్ళు ₹10, ఇంకా అమ్మాయికి పెళ్లి ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది? కాలం మారింది, పద్ధతులు మారిపోయాయి. అమ్మాయిలను కూడా అబ్బాయిలతో సరి సమానంగా చదివిస్తున్నారు. మనకి చదివిస్తే కట్నం ఎంత ఎక్కువ చదివిస్తే అమ్మాయి అంత ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంటది, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటది, కట్నం తగ్గిద్ది అన్న భ్రమలో ఉంటున్నారు. అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని సరి సమానంగా పెంచాలి, చదివించాలి. అది కన్న తల్లిదండ్రుల బాధ్యత. మన అంటే సొసైటీలో కూడా ఏంటంటే అది కాలం మారుతుంది కాబట్టి ఇద్దరికి కూడా ఈక్వల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఉద్యోగంలో కానివ్వండి, చదువులో కానివ్వండి. ఇంకా విషయానికి వస్తే ఒకప్పుడు అమ్మాయికి చదువు పెట్టుబడి పెట్టేవాళ్ళు కాదు. అమ్మాయి బంగారానికో లేకపోతే పెళ్లి సమయంలో ఖర్చు పెట్టేవాళ్ళు, ఘనంగా చేసేవాళ్ళు. అండ్ శక్తికి మించి చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఏం జరుగుతుంది? అమ్మాయిలు కూడా చదివిస్తున్నారు కదా. అంటే అమ్మాయిని కూడా చదువుకి డాక్టర్ చదివిస్తున్నారు, లా చదివిస్తున్నారు, బీటెక్ చదివిస్తున్నారు, ఎంటెక్ చదివిస్తున్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. అమ్మాయిలను కూడా అబ్బాయికి ఎంత ఖర్చు పెడుతున్నా అమ్మాయికి చదువు విషయంలో తల్లిదండ్రులు అంతే ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. చదువుకి ఖర్చు అవుతుంది. కానీ తల్లిదండ్రులు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, కొంతమంది చదివించే ఉద్దేశం ఒకటి, నా కూతురు తన కాలమే తను నిలబడాలి అన్న ఉద్దేశంతో చదివిస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, అజ్ఞానంతో తెలియక ఎక్కువ చదువు చదివిస్తే మా బిడ్డని కట్నం లేకుండా చేసుకుంటారేమో, లేకపోతే బంగారం ఇవన్నీ పెట్టాల్సిన పని ఉండదేమో అని భ్రమలో ఉంటున్నారు. కానీ ఇప్పటికీ స్టిల్ ఏం జరుగుతుందంటే, నువ్వు ఎంత పెట్టుబడి పెట్టి అమ్మాయిని చదివించినా సరే చదువు ఖచ్చితంగా అమ్మాయిని చదివించాలి. మన శక్తి కొద్దీ మన ఇంట్లో ఆడపిల్లని ఖచ్చితంగా చదివించాలి. అది డిగ్రీ అవనివ్వండి, బీటెక్ అవనివ్వండి, ఒక టీచర్ బీఈడీ అవనివ్వండి, ఇంకేదన్నా అవనివ్వండి, చదివించాలి. ఇంకా ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అయ్యో నా బిడ్డని ఇంత ఖర్చు పెట్టి అప్పు చేసి మరి చదివించాను కదా, రేపు పెళ్లికి ఖర్చు ఏముండదు కదా అని అనుకుంటున్నారు. ఆ భ్రమలో ఉంటున్నారు. ఒక్క రియలైజేషన్, చదివించండి తప్పులేదు, కానీ ఈ ఉద్దేశంతో మాత్రం చదివించొద్దు. తన కాళ్ళ మీద రేపు పెళ్ళయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. యు డోంట్ నో ఎవ్రీథింగ్, యూ కెనాట్ ప్రెడిక్ట్. ఏది మనం ఊహించలేము. అసలు నువ్వు ఎలా ఉంటుందో తెలియదు. ప్రతి సిచ్యువేషన్ ఫేస్ చేయాలంటే ముందు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి. ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే ఏ సిచ్యువేషన్ అయినా కొంచెం ఫేస్ చేయొచ్చు. సో కొంచెం తను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి అని అనుకున్న ఉద్దేశంతో చదివించడం న్యాయం.
ఇంకా అంటే కొంతమంది ఇలా అనుకుంటారు కదా కట్నం ఇలా ఉండదని. అలా ఏం ఉండదు. మీరు ఒకవేళ మీ అమ్మాయి డాక్టర్ చదివించారనుకోండి, మీ అమ్మాయికి డాక్టర్ సంబంధమే ఇచ్చి చేయాలి. అంటే తన స్థాయికి తగ్గ సంబంధం చూడాలి కదా. మరి ఆ స్థాయికి తగ్గ సంబంధం మీ అమ్మాయికి చూసినప్పుడు వాళ్ళు అడగకుండా ఉంటారా? కోట్లలో అడుగుతూ ఉంటారు. అంటే మీరు ఇక్కడ మీ అమ్మాయిని చదువు విషయంలో స్థాయి పెంచుకుంది, అవతల అబ్బాయి స్థాయి పెరగాలి, వాళ్ళు ఆశించే స్థాయి కూడా పెరుగుతుంది. సో మీరు ఎంత పెట్టుబడి పెట్టి చదివించినా ఊరకేం చేసుకోరు. అంతకంత కట్నాలు ఇవ్వాల్సిందే, అంతకంత బంగారం పెట్టాల్సిందే, అంతకంత ప్రాపర్టీస్ రాసి ఇవ్వాల్సిందే. లేదా ఒక టీచర్ చదివించారు, జాబ్ వచ్చింది, టీచర్ జాబ్ వచ్చింది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ టీచర్ ఉన్న అమ్మాయి అబ్బాయినే చూడాలి. రేర్ కేసెస్ లో కొంచెం అట్లా ఇట్లా జరుగుతూ ఉంటుంది, కానీ మాక్సిమం అలానే చూస్తారు కదా. సో అప్పుడు ఇంత గొప్ప చదువు చదివినా, ఇంత గొప్ప జీతం, ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, తను మంచి సాలరీ ఎర్న్ చేస్తారు, అయినా ఇక్కడేం కట్నం డిమాండ్ చేయకుండా ఉంటారా? ఉండరు, డిమాండ్ చేస్తారు, అంతకంత డిమాండ్ చేస్తారు. తను ఎంత బాగా చదివి ఎంత బాగా సంపాదిస్తుందో అంతకంత కట్నం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం, వీళ్ళ స్థాయి పెరిగిద్ది, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఇక్కడ. అర్థమైందా? మనం ఎంత కష్టపడి చదివి ఎంత కష్టపడి ఉద్యోగం తెచ్చినా అవతల ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే పెరుగుతాయి. ఇప్పుడు ఒక టీచర్ ఉంది, టీచర్ తగ్గట్టు ఇంకొక టీచర్ చూస్తారు, ఆ టీచర్ అంతకంతే సాలరీ. సో ఇక్కడ అమ్మాయి దాన్ని బట్టి అమ్మాయి ఎంత గొప్పగా చదివితే, అమ్మాయి ఎంత బాగా సంపాదిస్తే అంత ఎక్కువ కట్నం అయితే అడుగుతున్నారు కొంతమంది. సో ఈ ఉద్దేశంతో అయితే చదివించద్దు. మీ కూతురు మీ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి అనే చదివించండి. ఎందుకంటే మనము ఈ రోజులు గతం రోజుల్లో లేవు. నిన్న మా ఊరు సైడ్ ఏదో ఇంజమూరు వెళ్ళే బస్సు, ఏదో మార్కాపురం బస్సు ఒకటి టిప్పర్ని ఢీకొడి తగలబడిపోయింది, దహనం అయిపోయారు ఆన్ ద స్పాట్. చాలా మంది చనిపోయారు. మా కనిగిరి ప్రాంత ప్రజలు కూడా కొంతమంది ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు. అసలు నిద్రలేచి ఆ న్యూస్ చూస్తే రీసెంట్ గా లాస్ట్ వీక్ లో జరిగిందనమాట. చాలా బాధేసింది. శ్రీరామనవమి పండగని వాళ్ళ సొంత ఊర్లోకి వస్తున్నారు. అసలు గ్యారంటీ ఉందా లైఫ్ కి? పండక్కి ఊరు వస్తున్నారు, వాళ్ళు అనుకున్నారా ఇలా జరిగిద్దని? వాళ్ళ ఉద్దేశం ఏంది? పండగకి వస్తున్నాము, కొన్ని రోజులు లీవ్ తీసుకున్నాము, చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాము. జాబ్ చేసే తండ్రి అనుకోండి పిల్లలతో భార్యతో ఉందామని వస్తారు. జాబ్ చేసే కొడుకు అనుకోండి తల్లిదండ్రులు చూసుకొని అమ్మ చేసి పెట్టిన వంట తిని అమ్మగా తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటారు. లేదా పిల్లల్ని చూద్దామని వెళ్ళే వాళ్ళు ఎంత మంది ఉంటారు చెప్పండి. ఇలాంటి వాళ్ళ ప్రాణాలు అర్ధాంతరంగా కోల్పోయారు. కుటుంబంలో ఒక మనిషి పోతే కుటుంబం మొత్తం ఎలా అయిపోయిద్ది? విచ్ఛిన్నం అయిపోయిద్ది. అంటే ఎప్పుడు ఎవరికి ఏం జరిగిద్దో తెలియదు. వీలైనంత వరకు మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ప్రయత్నించాలి. అంటే ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడ్డం, భర్త మీద ఆధారపడ్డం, కొడుకు మీద ఆధారపడ్డం, నాన్న మీద ఆధారపడ్డం, భార్య అంటే ఒకరి మీద డిపెండ్ కంప్లీట్ 100% డిపెండ్ అయిపోయి అనుకోండి, చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని నేను మళ్ళీ చెప్తున్న ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ గా మనం ఇండిపెండెంట్ గా ఉండాలి. అంటే మనకి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే మన సర్వస్వం వాళ్ళే అనుకోండి, ఎంత ఇబ్బంది అయిపోతుంది చెప్పండి. ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ చూడండి. ఒక తండ్రి 4 ఆడపిల్లల తండ్రి, అతనే నమ్ముకున్నారు, అతను చనిపోయాడంట. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను న్యూస్. సో ఇప్పుడు ఆ 4 ఆడపిల్లల సంగతి ఏంటి అంటే, నేనేమంటున్నానంటే తండ్రి ఉన్నా, తమ్ముడు ఉన్నా, అన్న ఉన్నా, భర్త ఉన్నా, కొడుకున్నా, భర్త సంగతి భార్య ఉన్నా, ఎవరున్నా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి అలవాటు పడగలగాలి. ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించడానికి మనకు మనం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయి ఉండాలి, ఇండిపెండెంట్ అయి ఉండాలి. నా ఉద్దేశం అది. అట్లా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ చేసి చదివిస్తారో అవతల ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే పెరిగిపోతాయి. సో ఆలోచించుకోండి చదివించే ముందు. నేనేమంటా అంటే చదివించాలి పిల్లల్ని, కానీ ఉన్న ఆస్తులు పొలాలు అమ్మేసి చదివించి ఇంకా ఏం చేతిలో రూపాయి లేకుండా, లేకపోతే స్ట్రాంగ్ గా ఉండాలి. ఎవరైతే కట్నం లేకుండా చేసుకుంటారో అతని కోసమే వెయిట్ చేయాలి. అంటే అట్లా మాక్సిమం కూడా ఎవరు లేరు, 90% అందరూ డిమాండ్ చేసే వాళ్ళే ఉన్నారు. సో ఇంత కష్టపడి ఖర్చు పెట్టి చదివించి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు ఒక ఇంటికి పంపించాక పెళ్లి సమయంలోనే అన్ని మాట్లాడుకుంటే ఇచ్చేస్తారు. కానీ పెళ్లి అయ్యాక కూడా ఇంకా డిమాండ్ చేస్తూ ఉంటారు. అంటే అమ్మాయి బంగారం మాది, పెళ్లి అయినమ్మటే ఏమనుకుంటారంటే అమ్మాయి బంగారం ఇంకా మాది, మా హక్కు అంటారు. సో దాని విషయం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. స్త్రీధనం, నేను ఇక్కడ మనకి చట్టంలోనే చెప్తాను ఏం చెప్తున్నాను. స్త్రీధనం అనగా వివాహానికి ముందు, వివాహ సమయంలో లేదా వివాహం తర్వాత తల్లిదండ్రులు, అత్తమామలు లేదా స్నేహితుల నుండి ఒక స్త్రీకి లభించే సంపూర్ణ ఆస్తి, ఆభరణాలు, బహుమతులు మరియు ఆస్తులు. భారతీయ చట్టం ప్రకారం దానికి ఆమె ఒక్కటే యజమాని మరియు దానిపై ఆమె భర్తకు కానీ అత్తమామలు కానీ హక్కును కోరలేరు. ఇందులో ఏమేమి స్త్రీధనం కింద వచ్చేటి ఏంటివంటే ఆభరణాలు, నగదు, ఏవైతే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయో అవి, నగదు, డబ్బు, ఆస్తి మరియు వివాహ అగ్ని వద్ద వధువు ఏవైతే పెళ్లి సమయంలో వచ్చేవన్నీ కూడా బంధువుల నుండి, తల్లిదండ్రుల నుండి వచ్చేవి, స్నేహితుల నుండి, కంప్లీట్ రైట్స్ అనేవి అమ్మాయికి ఉంటాయన్నమాట.
చట్టం హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 14 ప్రకారం ఒక మహిళ సంపూర్ణ యజమాని మరియు ఆమె దానిని తన ఇష్టానుసారం నిర్వహించవచ్చు లేదా పారేయవచ్చు. ఆ అమ్మాయికి, ఒక మహిళకి వివాహ సమయంలో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు బహుమతుల రూపంలో, ఆస్తి రూపంలో, నగదు రూపంలో ఏవైతే తనకి ఇచ్చారో అది తన ఇష్టం. తన ఇష్టపూర్వకంగా తన భర్తకి ఇచ్చుకోవచ్చు, తన ఇష్టపూర్వకంగా తన తల్లిదండ్రులకి ఇచ్చుకోవచ్చు, తన ఇష్టపూర్వకంగా ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు, పారేయవచ్చు కూడా అని చెప్పింది అనమాట. సో బలవంతాన్ని లాక్కోకూడదు. నా భార్య బంగారం నాది హక్కు, పెళ్ళైన మొదటి రోజే నా భార్య బంగారం నాది హక్కు, పెళ్ళైన నెలకే ఆ బంగారం చూసి రెస్టారెంట్లు పెట్టడము, షాపులు పెట్టేసేయడము, అవేమో దివాలా తీస్తే నీ బంగారం పోయింది అని కమ్మగా చేతులు దులుపుకోవడం. అప్పటిదాకా రావు వీళ్ళకి ఆలోచనలు. అప్పటిదాకా వీళ్ళకేంటంటే అమ్మాయి పెళ్ళ ఇంట్లోకి వచ్చాక అమ్మాయి బంగారం చూసాక వీళ్ళకి దుర్బుద్ధులు పడతాయి. అప్పటిదాకా ఒక బిజినెస్ ఐడియా ఉండదు, బిజినెస్ చేయాలని ఆలోచనలే ఉండవు. ఈ బంగారం చూసాక ఉద్యోగం చేయలేక సోమరిపోతులకి ఏమనిపిస్తుంది, మంది కాదుగా ఈ సొమ్ము పెట్టేద్దాం, తేగలిగితే తెద్దాం, నష్టమైతే వదిలేద్దాం. అమ్మ నాన్న చిన్న అమ్మాయి పుట్టినప్పటి నుండి చిన్న చిన్న వస్తువులు, కమ్మల దగ్గర నుండి మెల్లో చైన్ దగ్గర నుండి ఒక్కొక్కటి ఒక రాగాన మీరు అనుకున్నట్టు అవి చిటికలో చేసేరు, వాళ్ళు చిటికలో చేపించేసేరు ఆర్డర్ ఇచ్చి. మీరు పెళ్లి సమయంలో అందుకునే మీ అమ్మాయి బంగారము తల్లిదండ్రుల కష్టం. అమ్మాయి పుట్టినప్పటి నుండి వాళ్ళకున్న స్తోమతలో ఒక్కోసారి చిన్న చిన్న వస్తువు కూర్చి అంత పెడతారు. దాన్ని కాస్త అంత కష్టపడి వాళ్ళ చెమటలు రక్తం చిందించి మీకు పెట్టిన బంగారాన్ని, మీ సొమ్ము కాదు కదా, మీరు సంపాదించలేదు కదా, మీకు తెలియడానికి బాధ. మనం కష్టపడి సంపాదిస్తే మనకు ఆ బాధ తెలుస్తుంది. పక్కనోడు సొమ్ము కాజేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ బాధ. అంత కష్టపడి వాళ్ళు ప్రేమగా నలుగురిలోకి వెళ్ళినప్పుడు గౌరవంగా నా కూతురు వేసుకుంటదిలే అని పెడితే వీళ్ళు ఏం చేస్తారు, పెళ్లి కాంగానం ఆలస్యం ఆ బంగారాన్ని బ్యాంకులో పెట్టేస్తారు. అదేమంటే బిజినెస్ అంటారు. ఉద్యోగమే చేయించి ఆతగాని వాళ్ళకి బిజినెస్లు ఏమంట పడతాయి. మనం బిజినెస్ చేయాలంటే ముందు సర్వీస్ చేయాలి. మనము బిజినెస్ లో యజమాని అవ్వాలంటే ముందు బానిస అవ్వాలి, ఒకరి కింద సేవ చేయాలి. లేదా మన బిజినెస్ లో మనమే ఒక పనులాగా పనిచేయాలి. ఇప్పుడు నేను శారీ బిజినెస్ చేస్తున్నా, నేను డిపోలో నుండి మనకి ఆర్టీసీకి వేస్తారు వాళ్ళు కొరియర్, మా నాన్న తెస్తాడు. ఎందుకంటే నేను అంత బరువు నేను మొయ్యలేను. మేమే సర్వీస్ చేస్తున్నాం, మేమే పని మనుషులకు పనిచేస్తున్నాం. ఇంకా నేనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొరియర్ చేస్తా. మనమే నేనేంది, మా నాన్న ఏం తెచ్చే, మా నాన్న అనొచ్చు, నేనేందమ్మా ఈ స్టాక్ తెచ్చేది, బిజినెస్ నాకేం అవసరం నేను అని అనొచ్చు. ఆ నేను అనే అహం మాకు లేదు. ఇంకోటి నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ అందరు జెంట్సే ఉంటారు, ఎంతమంది వర్కర్స్ అక్కడ జెంట్సే, అందరు ఆపరేటర్స్ కానీ అందరూ దర్జాగా వెళ్తాను, కొరియర్ తీసుకెళ్తాను, మొహమాటం పైన భయపడిన ధైర్యంగా వెళ్తాను, వెయిట్ చెక్ చేస్తాను, ఆపరేటర్ దగ్గర పెడతాను, డబ్బులు పే చేస్తాను, వస్తాను. ఒక సర్వీస్, ఒక పనివాడిలాగా పనిచేస్తున్నాను, కూలీ వాళ్ళ పని చేయాలి మనం. అట్లా చేసి నువ్వు రేపు పొద్దున ఒక షాప్ పెట్టుకుంటే నీకు నాలెడ్జ్ ఉంటుంది. నువ్వు ఏమీ చేయకుండా పక్కనోటి సొమ్ము తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి నిన్నగా అంటే పెళ్లి కాగానే అమ్మాయి బంగారం మీద కన్ను. చాలా మంది అబ్బాయిలకి పెళ్లి కాగానే ఆ బంగారం కాజేసేదాకా మనశ్శాంతి ఉండదు. ఎవడో నూటికో కోటికో ఒక్కడుంటారు ఆ బంగారం జోలి వెళ్ళనోడు, వాడు ఇంకా దేవుడు, అత్త మామ ఆ మొగుడు, ఇంకా అత్తటోళ్ళు ఇంకా దేవుళ్ళు. మీకు నా పాదానికి వందనాలు చెప్తాను, నిజంగా చెప్తున్నా. పెళ్లి అయ్యాక అంటే నేనేమంటాను, క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది, ఒక పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది, లేదా ఏదో పెద్ద విషయం జరిగిపోయింది, అట్టేటప్పుడు పెట్టుకోవచ్చు. కానీ బంగారం చూశాక నీకు బిజినెస్ ఆలోచనలు గుర్తు రావడం, బంగారం చూశాకే నీకు ట్రిప్పులు ప్లాన్ చేయడం, ఈ బంగారం బ్యాంకులో పెట్టి కూతుర్లను వేసుకుని అటు ఇటు తిరగచ్చు. అంటే ఇంటికి వాళ్ళ కూతుర్లని జల్సాలు చేయించడం కోసమో, లేకపోతే ఇంకా వాళ్ళ కొడుకు బిజినెస్ కోసమో కోడలు బంగారం బ్యాంకులో పెట్టిన దురాలోచనలు ఉంటాయి కదా. దురాశ దుఃఖానికి చేటు. పక్కనోడి సొమ్ము మీద మనం ఆశపడితే మన సొమ్ము పోయిద్ది అనమాట. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒకళ్ళు కోడల సొమ్ము కాజేయాలనుకున్నారు, కానీ ఆ మామగారికి ఏం జరిగిందంటే వాళ్ళ భార్య సొమ్ము పోయింది బ్యాంకులో. అది ఒకడు పెళ్ళాం సొమ్ము కాజేయాలనుకున్నాడు, వాడి తల్లి సొమ్ము పోయింది బ్యాంకులో. అట్లుంటది అనమాట. ఒక అగ్గిపుల్ల ఒక గడ్డి వామును తగలబెడదామని వెళ్తుంటదంట. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, నేను అంత పెద్ద గడ్డి వాము తగలబెడతాను చూస్తావా, వెళ్తున్నానని. సరే ఆగు, నువ్వు దాన్ని తగలబెడతావు, సరే బానే ఉంది, దాన్ని తగలబెట్టేలోపు నువ్వు తగలబెడిపోతున్నావు చూస్తున్నావా అని. పక్కనోడిని నాశనం చేద్దామంటే మనమే నాశనం అయిపోతాం. పక్కనోడి బంగారం కదా, మన కష్టం కాదు కదా నాశనం చేద్దాం అనుకుంటే మన బంగారం పాయ ఇక్కడ. అట్లుంటది. సో బంగారం చూశాక ఇట్లాంటి ఆలోచన గుర్తొస్తుంటాయి. చూసారా, బంగారం మీద ఎవరికి హక్కు ఉంటది? కేవలం ఆడపిల్లకే ఉంటది. అది తన ఇష్టపూర్వకంగా తన తల్లిదండ్రులకి ఇచ్చుకోవచ్చు, తన స్నేహితులకి ఇచ్చుకోవచ్చు, పారేయవచ్చు కూడా, తన భర్తకు కూడా ఇచ్చుకోవచ్చు. మీరు బాగా చూసుకుంటే మీకే ఇస్తారు కదా. ఇప్పుడు మీరు భార్య మీద బాగా ప్రేమగా చూపించండి, అత్తమామలు మీరు కూడా ప్రేమ చూపించండి. నిజంగా మీరు అంత ప్రేమ చూపిస్తే మీ కుటుంబ అవసరాలు నిజమైన అవసరాలు అయితే మీ భార్య మీకు సహాయం చేయదా, మీ కోడలు మీకు సహాయం చేయదా? కొంతమంది ఉంటారండి, భార్య బంగారం నా హక్కు అనుకున్నా పెట్టుకున్నా అంటారు. కానీ వరి నాయన నీ ఆస్తి ఉంది కదరా అంటే, అది నా ఆస్తి.
వాళ్ళ ఆస్తి వాళ్ళదే అయింది, మన బంగారం కూడా వాళ్ళదే అయింది. కొంతమంది అర్థమైందా? కొంతమంది ఏమంటారంటే నా ఆస్తి నా ఇష్టం, నా అప్పు నా ఇష్టం. నీ ఆస్తి నీ ఇష్టం, నీ అప్పు నీ ఇష్టం అయినప్పుడు భార్య బంగారం నీకెందుకు? ఆ భార్య బంగారం కూడా ఆమె హక్కే కదా. అంటే మనం ఇది తీసుకునేటప్పుడేమో హక్కులు, వాళ్ళు ఇచ్చేటప్పుడు హక్కులు ఉండవు, అన్ని హోల్స్ ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, భార్య బంగారం, భార్య పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బహుమతుల మీద తనకే సర్వ హక్కులు ఉంటాయి. మీరు ప్రేమ చూపించి తన ప్రేమగా ఇష్టపూర్వకంగా మీకైనా ఇచ్చుకోవచ్చు, అత్తమామలకైనా భర్తకైనా ఇచ్చుకోవచ్చు. మీరు ప్రేమ చూపించకుండా మొండిగా ఉన్నప్పుడు తనకు అవసరం లేదు ఇవ్వాల్సిన అవసరము. సో ఇది ఇవాళ వీడియో, భార్య బంగారం మీద హక్కు ఎవరికే అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ లైక్ చేస్తూ హైప్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. బాయ్ బాయ్.